సిస్టర్ కుసుమాలాగా బ్రదర్ వారి ఫ్యామిలీ అంటే ఫ్యామిలీతో మా ఫ్యామిలీ ఎంతగా కలిసిపోయాము అంటే ఇక ఒక కుటుంబంలాగా ఉన్నాము. వాళ్ళ ఇంట్లో ఏం జరిగినా మా ఇంట్లో ఏం జరిగినా ఇక మాకు బాగా అంటే ఇక ఎప్పటికప్పుడు తెలిసేదన్నమాట. సిస్టర్ కుసుమ గురించి చెప్పాలంటే అంటే పరిచయ విషయంలో ఊడ్చే దగ్గర నుంచి వాక్యం అందించే వరకు కూడా ఇద్దరము కలిసి మరి చేసేవాళ్ళం. ఎవరు వచ్చినా రాకపోయినా కూడా మేమిద్దరం ఉన్నామంటే నాకు సిస్టర్ ఉన్నారు అంటే ఇంకా చాలా ధైర్యం. ఎవరు రాకపోయినా సిస్టర్ ఉన్నారంటే ఇద్దరం కలిసి వచ్చి చేసేవాళ్ళం. ఎవరైనా వచ్చి సహకరించేంత వరకు కూడా ఇద్దరం కలిసి చేసేవాళ్ళం. నేను చాలా కంట్రోల్ చేసుకున్నాం అనుకుంటా ఉన్నాం, చాలా బాగా మాట్లాడాలనుకున్నాం, కానీ మాట్లాడలేకపోతున్నాను. సిస్టర్ అంటే ఇక సొంత సిస్టర్ లాగా అనమాట. మా అక్క వాళ్ళతో అంతగా నేను రోజు ఫోన్ చేసి మాట్లాడాను, కానీ సిస్టర్తో మాత్రం రోజు ఫోన్ చేస్తూ మాట్లాడుతూ ఉంటాను. మేము ఎక్కడికైనా బయటకు వెళ్ళాలన్నా ఏదైనా షాపింగ్ చేసే విషయంలో కూడా మీరు సిస్టర్సా, సొంత సిస్టర్సా, ఫ్రెండ్సా, ఇలాగూ చాలామంది మమ్మల్ని అడుగుతూ ఉంటారు. ఒకవేళ నేను ఏదైనా సిస్టర్ ఏదైనా ఊరికి వెళ్ళినప్పుడు నేను ఒక్కదాన్ని ఎక్కడికైనా వెళ్తూ ఉంటే ఇంకొక ఆమె కనిపించడం లేదే, ఇంకొక సిస్టర్ రాలేదే అన్నట్లుగా కాలనీలో కూడా చాలామంది అడుగుతూ ఉంటారు. అలాగే మరి సిస్టర్ చాలా మనకు మాదిరికరంగా ఆ కుటుంబం, బ్రదర్ అయితేనేమి అలాగే సిస్టర్ అయితేనేమి చాలా మాదిరికరంగా మనకు వారు ఉంచి మనకు ప్రభువే మాదిరి. ప్రభు తర్వాత సంఘంలో మరి వారు మనకు చాలా మాదిరి. వారు ప్రేమించే విషయంలో కానీ, వారు మరి పేదల పట్ల మరి చూపించే ప్రేమను కానీ, వారి దీనత్వం, వారి తగ్గింపు చాలా మరి వారిలో మనం చూసి అలాగూ నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. వారు చాలా ప్రేమ కలిగిన కుటుంబం. అలాగే సిస్టర్ మరి నాకు చిన్న సర్జరీ జరిగినప్పుడు నేను కొంత లేచి చేసుకోవడం ఇబ్బందిగా ఉండేది. సిస్టర్ ఉదయం బ్రేక్ఫాస్ట్, అలాగూ ఆఫ్టర్నూన్ మరి భోజనము, ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలము మరి మా కుటుంబం సరిపడా మరి ప్రతిరోజు కూడా మరి 20 రోజుల దాకా మరి తాను మాకు అలాగూ భోజనాలు సిద్ధపరిచి మరి చాలా ప్రయాసపడి అలాగూ మాకు పంపించేవారు. వారి గురించి వారు మరి చాలా ఆతిథ్యము, మరి వారి దగ్గర నుంచే మనం నేర్చుకోవాలి. చాలా ఆతిథ్యాన్ని వారు మరి ఇచ్చే కుటుంబంగా మరి ఉన్నారు. సిస్టర్ గురించి అలాగూ బ్రదర్ గురించి ఆ కుటుంబం గురించి ఎంత చెప్పినా మరి తక్కువే. మరి ఆ కుటుంబం నుంచి మనం వారు విడిచి వెళ్ళిన మాదిరిని మనం కూడా మరి నేర్చుకోవాల్సిన వారమై ఉన్నాం. అలాగూ మరి ఆ కుటుంబం వారు మరి వెళ్ళిపోలేదు, కానీ మరి ఊరికి వెళ్ళి మరలా తిరిగి వస్తారు అన్నట్లుగా
వారు వెళ్ళి మరలా మరలా మన దగ్గరికి వస్తూ వెళ్తూ ఉంటారు. ఈ సంఘాన్ని అంటే వారి సంఘమే, ఇది కూడా వారు మన సంఘస్థులే కాబట్టి, మన కుటుంబీకులే కాబట్టి, వారు వెళ్ళినా ఎప్పుడైనా మరి వారు వచ్చి వారిని ప్రత్యేకించి ఆహ్వానం అని ఉండదు, కానీ